అమరావతిలో సుపరిపాలన కేంద్రం కూడా ఉండాలని సీఎం చంద్రబాబును ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కోరారు. అమరావతిలోని వెంకటాపాలెంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అవినీతి మచ్చలేని వ్యక్తిగా జీవించడం చాలా కష్టమన్నారు. ప్రపంచంలోనే వాజ్పేయి వంటి నేత ఉండడం అరుదని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని వాజ్పేయి సూచించారని గుర్తు చేశారు మాధవ్. తప్పనిసరిగా మన చేతులు ఆయన యొక్క చేతులతో మన చేతులెత్తి మొక్కాలనిపించుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం, ఆయనలో ఉండే ఆత్మీయత, అనురాగం మనందరినీ కూడా కట్టిపడేసే విధంగా ఉంటుంది. కేవలం ఒకటి కాదు, రెండు కాదు, 1942లో స్వతంత్ర సేనానిగా బయలుదేరిన ఆయన వ్యక్తి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఈ దేశం తప్పనిసరిగా భారతీయుల ఆలోచనతోనే నిర్మించబడాలి, కనుకనే ఈ దేశంలో ఒక కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్య స్రవంతి రావాలి అనే ఒక ఆలోచనతో 1951లో భారతీయ జనసంఘ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఏర్పడితే దానిలో సంస్థాపక సభ్యులుగా ఆయన యొక్క రాజకీయ జీవితం ప్రారంభించి అనేక రకాల ఘట్టాలు, దేశానికి సంబంధించిన కాశ్మీరు ఈ దేశంలో విలీనం కావాలని, గోవా విముక్తి కావాలని, ఏవైనా ప్రాంతాలు చైనా పాకిస్తాన్ ఆక్రమించుకుంటే పార్లమెంట్లో నిలదీసిన మేటి మగధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, రష్యా యొక్క కుచ్చో భారతదేశం వస్తే అందరినీ పరిచయం చేస్తున్న సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆగి చెప్పడం జరిగింది, ఈయన భావి భారత ప్రధాని అవ్వగలిగే లక్షణాలు కలిగిన నేత అని చెప్పి ఆ రోజు చెప్పాడంటే ఆయనలో ఉండే వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆయన మాట్లాడేవాడని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా